ఫ్రెండ్స్, ఇక మౌనిక వాళ్ళ నానమ్మ ఫోన్ చేయడంతో సంజయ్ వాళ్ళ అమ్మ సరే అని వెళ్ళమ్మా అని ఇక చెప్తుంది మౌనికతో. ఆయన ఒప్పుకోరు కదా అత్తయ్య అని చెప్పి ఇక మౌనిక అంటే ఏం పర్లేదు నువ్వు వెళ్ళు అని చెప్పి ఇక సంజయ్ వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది. ఇక సంజయ్ వస్తాడు. ఒరేయ్ తనకి క్యాబ్ బుక్ చేయి, తను వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తుంది, ఇవాళ నైట్ వెళ్ళి రేపు వస్తుంది అని చెప్పి ఇక అనడంతో దేనికి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటాడు సంజయ్. బాలు వల్ల అన్న పెళ్లి రోజు అంట, అందుకే తిని వెళ్తుంది అని చెప్పి ఇక మౌనిక అయితే చెప్తుంది. ఇక పెళ్లి రోజుకి నువ్వెందుకు అని చెప్పి ఇక సంజయ్ అంటాడు. రమ్మన్నారండి, ఎందుకంటే ఫంక్షన్ కింద చిన్న ఫంక్షన్ చేస్తున్నారంట ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి, అందుకని మౌనిక అంటుంటే అమ్మో ఇది ఒక్కరితో వెళ్తే హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది, నేను ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళనివ్వాలి, దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయనివ్వకూడదు అని చెప్పి ఇక మనసులో అనుకుంటాడు. సరే క్యాబ్ ఏం అవసరం లేదు, నేను వెళ్ళి తీసుకెళ్తానులేమ్మా అని చెప్పి ఇక సంజయ్ అనడంతో మీరు కూడా వస్తారా అని చెప్పి ఇక మౌనిక అడుగుతుంది. ఎగ్జైట్మెంట్ అయిపోయి అడుగుతూ ఉండడంతో సంజయ్ అంటాడు. ఇంకా బాలు వాళ్ళైతే అందరూ కూడా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఏదో గుసగుస మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ప్రభావతి వచ్చి ఏంటి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఒక్క ముక్క కూడా వినిపించట్లేదే అని చెప్పి ఇక ప్రభావతి అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రభావతి రాగానే వీళ్ళందరూ మాట్లాడుకోవడం మానేసి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు. ఏంటి నన్ను చూడగానే గుసగుసలు ఆపేశారు, నన్ను తిట్టుకుంటున్నారా అని చెప్పి ఇక ప్రభావతి అంటుంటే నిన్ను తిట్టుకోవాల్సిన పని నాకేంటే, నేను డైరెక్ట్గానే తిడతాను అని చెప్పి ఇక సుశీల అయితే ప్రభావతి వైపు చూస్తూ అంటుంది. ఇక మళ్ళీ నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ప్రభావతి వినడానికి ట్రై చేస్తుంది, కానీ ఏమీ వినిపించకపోయేసరికి అలా బొమ్మలా నించొని చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే మనోజ్ అయితే అక్కడికి వచ్చి ఏంటమ్మా అందరూ ఇక్కడే ఎందుతో బామ్మతో గుసగుసలాడుతున్నారే, కొంప తీసి నా గురించి ఏమైనా చెప్పుకుంటున్నారా ఏంటి అని చెప్పి ఇక మనోజ్ అడగడంతో నీకేం వినపడిందిరా, ఏంట్రా నాకేం వినపడలేదమ్మా, అవును మరి నీకు అని చెప్పి ఇక మనోజ్ అంటుంటే నాకు కూడా వినపడి చావటం లేదురా, ఆ ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడే ఇక బాలు కూడా అక్కడికి వస్తాడు. బాలుని చూసి ఇక మళ్ళీ అందరూ కూడా ఒక్కసారిగా మాట్లాడుకోవడం మానేస్తారు. ఏంటి నలుగురు కలిసి ఏదో గూడు పుటాని మాట్లాడేసుకుంటున్నారు అని చెప్పి ఇక బాలు అంటుంటే ఏం లేదురా వడ్ల గింజల్లో ఏముంటుంది అని చెప్పి ఇక పాపం శృతి అడుగుతుంటే సుశీల ఏముంటుంది బియ్యపు గుంజు ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను, అదే చెప్తున్నాను అని చెప్పి ఇక సుశీల అయితే కప్పి పుచ్చేస్తూ ఉంటుంది. బియ్యం నాటితే బియ్యం చెట్లు రావా గ్రాని అని చెప్పి ఇక శృతి అడుగుతుంటే ఆహా ఏం నటిస్తున్నావు డబ్బులమ్మా అని చెప్పి ఇక బాలు అయితే అంటూ ఉంటాడు. నాకు చెప్పడం ఇష్టం లేదని చెప్పండి అని చెప్పి ఇక బాలు అంటుంటే అవును బాలు నాకు చెప్పడం ఇష్టం లేదని చెప్పాను కదా వెళ్ళు అని చెప్పి ఇక శృతి అంటుంటే ఇది ఏడిపించే వాళ్ళకి సర్ప్రైజ్లే అన్నయ్య అని చెప్పి ఇక రవి అంటూ ఉంటాడు. ఇంకాసేపు మనం గుసగుసలు ఆడుకుంటే మా ఆవిడ కడుపు పేలిపోతుంది, ఇంకాపండి అని చెప్పి ఇక సత్యం అంటూ ఉంటే మొత్తానికి బాలుగాడి పెళ్లి రోజుని గుర్తుండిపోయేలాగా చేద్దాంరా, అది సంగతి నేను చూసుకుంటానులే అని చెప్పి ఇక సుశీల అంటుంటే అవసరం లేదు బామ్మ మేం చూసుకుంటామని రవి అంటాడు. ఇక లోపల వీళ్ళందరూ మాట్లాడుకుంటే అప్పుడే ఇక మౌనిక సంజు ప్రభావతి వాళ్ళ ఇంటికైతే వస్తారు. ఇక బయట అయితే సంజు చూడు నువ్వు నీ పట్టింటికి వచ్చానని నీ వాళ్ళంతా ఉన్నారని అందరినీ చూసుకుని రెచ్చిపోయి మీ ఇంట్లో ఆనందంగా ఉన్నావనుకో, గుర్తుపెట్టుకో పర్మనెంట్గా ఇక్కడే ఉంచేస్తాను, అది మర్చిపోకు పద అని చెప్పి ఇక సంజు అయితే మౌనికకు వార్నింగ్ ఇచ్చి ఇంట్లోకి అయితే తీసుకువెళ్తాడు. ఇక ఇంట్లోకి వెళ్ళిన మౌనిక అయితే అమ్మ అనడంతో ఇక అందరూ కూడా ఒక్కసారిగా మౌనికను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి మౌనికనైతే హక్ చేసుకుంటూ వచ్చావా అమ్మా, ఎలా ఉన్నావే నా తల్లి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక బాగున్నాను నానమ్మ అని చెప్పి ఇక అందరితో మాట్లాడుతూ ఉంటుంది మౌనిక. ఇక అందరూ కూడా పలకరిస్తూ ఉంటారు మౌనికని, అది చూసి కుమిలిపోతూ ఉంటాడు సంజయ్ అయితే బయట నుంచి అలాగే చూస్తూ ఉంటాడు. ఇక నేను వెళ్తున్నాను అని చెప్పి ఇక సంజయ్ అంటూ ఉంటే అదేంటి బాబు అని చెప్పి ఇక సత్యం అంటూ ఉంటే మీ అమ్మాయితో పాటు నేను కూడా వచ్చానన్న విషయం బహుశా మీరు మర్చిపోయినట్టున్నారు, డోర్ దగ్గర వాచ్మెన్గా నిలబడ్డాను, హోటల్ ముందు దగ్గర నిలబడినట్టు అని చెప్పి ఇక సంజయ్ అంటూ ఉంటే మరి గుడి ముందు అని చెప్పి ఇక బాలు అంటాడు. మనోజ్ బాలు కాలు తొక్కుతాడు. అబ్బా అని చెప్పి బావా అదే సౌండ్ చేస్తున్నాడు, అయ్యయ్యో ఎంత పని జరిగింది, బావని డోర్ ముందు వాచ్మెన్లా నిలబెట్టామా, హోటల్ ముందు దర్బార్లా నిలబెట్టామా, సారీ బావా చూసుకోలేదు అని చెప్పి ఇక బాలు అయితే వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. బావగారు ఎలా ఉన్నారు అని చెప్పి ఇక మనోజ్ అంటూ ఉంటే డోర్ ముందు బాలు అలా అంటూ ఉంటే రే నువ్వు వాగరా అని
అని చెప్పి ఇక ప్రభావతి ఆపుతుంది. మీరు రండి కొంచెం అని చెప్పి ఇక మీరు రండి బాబు అని చెప్పి ఇక సత్యం వెళ్ళైతే సాదరంగా ఆహ్వానించి లోపలికైతే తీసుకొస్తూ ఉంటాడు సంజుని. మీరు ఏం మాట్లాడినా మీ మాటకు ఎదురు చెప్పకూడదని మా అమ్మ వార్నింగ్ ఇచ్చింది కాబట్టి సరిపోయింది, అందుకని నేనేం చెప్పను బాబు అని చెప్పి బావగారు అని చెప్పి ఇక బాలు అంటూ ఉంటాడు. అంటే ఏంటి ఇక్కడే ఇలాగే ఉండమని ఉద్దేశమా ఏంటండి అని చెప్పి ఇక ప్రభావతి అంటుంటే, ఎంత మాట, మీరు తొందరగా లోపలికి తీసుకురండి అల్లుడు గారిని అని చెప్పి ఇక సంజునైతే లోపలికైతే తీసుకొస్తూ ఉంటారు. బాగున్నారా బాబు అమ్మ నాన్న అని చెప్పి ఇక సుశీల అడుగుతుంటే, బాగున్నారు బామ్మ, మీనా అబ్బాయికి మంచినీళ్ళు ఇవ్వమ్మా అని చెప్పి ఇక ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక మీనా మాత్రం కదలకుండా అక్కడే నించుని ఉంటుంది. ఇక మౌనిక కళ్ళతో సైకిల్ చేసి ప్లీజ్ వదినా అని చెప్పడంతో అల్లుడి గారికి మర్యాదలు తక్కువ అవుతాయని మళ్ళీ ఫీల్ అవుతారు. మీ అల్లుడి గారు వెళ్ళేదాకా మీరే మర్యాదలు చేసుకోండి అత్తయ్య అని ఇక శృతి అయితే చెప్తుంది. తప్పకుండా చేస్తాను, అంత గొప్పింటి అబ్బాయి మా ఇంటికి రావడమే గొప్ప కదా అని చెప్పి ఇక ప్రభావతి అంటూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి మంచినీళ్ళు అయితే తీసుకొచ్చి సంజుకైతే ఇస్తుంది. ఇంతలో ఇక బాలు, రే మనోజ్ విప్పుతున్నాడు వెళ్ళి కడగరా అని చెప్పి ఇక బాలు అంటే, చెప్పేదేదో క్లారిటీగా చెప్పరా, ఏం కడగాలి అని చెప్పి ఇక మనోజ్ అంటూ ఉంటే, అదేరా బూట్లు విప్పుతున్నాడు కాలు కడుగు అని చెప్పి ఇక బాలు అంటూ ఉంటే, ఏం అవసరం లేదు నేను కడుక్కోగలను అని చెప్పి ఇక సంజయ్ అంటూ ఉంటాడు. కనీసం కాఫీ టీ అయినా ఏమైనా ఇచ్చేదుందా అని చెప్పి ఇక మొహమాటం లేకుండా సంజయ్ అడగడంతో, అయ్యో మర్చిపోయాం బాబు అని చెప్పి ఇక ప్రభావతి మీనా వైపు చూసి, అమ్మ మీనా, ఏంటే గొప్పింటి అబ్బాయి రావడం గొప్ప అని మీరే అన్నారు కదా, అత్తయ్య వెళ్ళి కాఫీ తెచ్చివ్వండి అని చెప్పి ఇక మీనా కూడా చెప్పడంతో ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అన్నీ మీకే చెప్తున్నారు, మీ కోడలికి నేను రావడం ఇష్టం లేదనుకుంటా. ఏ మౌనిక, మీ వదినకి నాకు కాఫీ ఇవ్వడం కూడా ఇష్టం లేదా? అలాంటిదేం లేదండి, మా మీనా వదిన గురించి మీకు తెలియందా అని చెప్పి ఇక మౌనిక అయితే సర్ది చెప్తూ ఉంటుంది సంజుకి. అమ్మ మీనా కాఫీ తామ్మా అని చెప్పి ఇక సత్యం అంటూ ఉంటే ఇక తప్పించుకోలేక సరే మామయ్య అని చెప్పి ఇక లోపలికి వెళ్ళి మీనా అయితే కాఫీ పెట్టి తీసుకొస్తూ ఉంటుంది సంజుకి. మీ అల్లుడు నీకన్నా నోటి దురుసు బాగా ఎక్కువ ఉంది ప్రభావతి అని చెప్పి ఇక సుశీల అయితే ప్రభావతి చెవులో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక సంజుకి కాఫీ ఇస్తూ ఉంటుంది మీనా. ఇక కాలు మీద కాలు వేసుకొని కావాలని అందరి ముందు తెగ ఫోర్స్ కొడుతూ తాగుతూ ఉంటాడు ఇక సంజు అయితే. అది చూసిన మౌనిక అయితే ఒక్కసారిగా హవ్వాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఏంటి బావా, మొన్న తాగి ఏదో డ్రైవ్ చేసి పోలీసులు సీజ్ చేశారంట కదా అని చెప్పి ఇక అంటే దానికి సమాధానంగా బాలు, నేను ఒక వీడియో చేశానే మీరు చూడలేదా అని చెప్పి ఇక అంటూ ఉంటాడు. ఇక వెంటనే మీనా అయితే, ఎవడో దొంగ విధవ మా ఆయనతో దెబ్బలు తిన్న సన్నాసి వాడు అలా చేసుంటాడు, వాడి పేరు మీద అని చెప్పి ఇక మీనా అయితే చెప్పుకుపోతూ ఉంటుంది. ఎవడో వడ్డీకిచ్చే వడ్డీ వ్యాపారంట సన్నాసుడు, మనుషుల రక్తాలు తాగడమే కాకుండా మా ఆయన్ని కూడా నలుగురిలో అవమానాలు పాలు చేశాడు, అందుకే ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటున్నాడు, ఇంకోసారి మా ఆయన జోలికి రాడలేండి అని చెప్పి ఇక మీనా అయితే అనడంతో, మీరు ఒకసారి లోపలికి వెళ్ళండి అని చెప్పి ఇక లోపలికి రండి అని చెప్పి ఇక బాలు అయితే ఆ బాలుని మీనా లాక్కొని తీసుకెళ్తూ ఉంటుంది. మనం కిచెన్లో ఉంటేనే బాగోదేమో అని చెప్పి ఇక బాలు అంటుంటే, అయ్యో నేను పిలిచింది అందుకు కాదండి అని చెప్పి ఇక మీనా అంటూ ఉంటుంది. మరి ఎందుకు పిలిచావు, తనని చూసారా మిమ్మల్ని ఎలా రెచ్చగొడుతున్నాడో? చూస్తున్నాను, నాకు దగ్గరగా ఒక్కటి ఇస్తాను, అప్పుడు దెబ్బ కిక్కురు మనకుండా క్విక్ మనకుండా ఉంటాడు అని బాలు అంటే, అయ్యో అందుకే మిమ్మల్ని పిలిచాను, అదే వద్దంటున్నాడు. తనెవడు, మన ఇంటి అల్లుడు, మన మౌనిక వాళ్ళ భర్త. మీరు తను వెళ్ళేదాకా కాస్త తగ్గి ఉండండి, తను మీ బావ అంటే దూరంగా ఉండండి అని అంటూ ఉంటే, ఎక్కడికి, సిటీ చివరి దాకా వెళ్ళనా, మన పొలిమేర దాకా వెళ్ళనా అని చెప్పి ఇక బాలు అయితే వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. అయ్యో ముళ్ళకంప, మీకు అసలే కొంచెం కోపం ఎక్కువ అని చెప్పి ఇక మీనా అంటుంటే, అవును నీకు కూడా కోపం ఎక్కువే, నీకు కూడా ఓపిక ఎక్కువే, వాడికి చేతికి స్పీడ్ చాలా ఎక్కువ, నా చేతికేమో స్పీడ్ చాలా ఎక్కువ, వాడికేమో వాగుడు ఎక్కువ అని చెప్పి ఇక బాలు అయితే అంటూ ఉంటాడు. మీ కోపాన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకోండి అని అంటూ ఉంటే, నాకు నేరుగా నేను ఏమనను, కానీ వాడు మాత్రం ఎక్కువ చేస్తే చూడు చెయ్యంత రఫ్గా ఉందో రఫ్ ఆడిచ్చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. స్టీరింగ్ తిప్పిన చెయ్యి కదా అలాగే ఉంటుంది, కానీ ఇంట్లో ఏం జరిగినా అత్తయ్య మిమ్మల్నే అంటారు, దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పి ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది. నాకు ఏమన్నా సరదానా అని చెప్పి ఇక బాలు అంటుంటే, తను వ్యక్తిగతంగా మనిషి ఏదైనా సరే తను అల్లుడు హోదాలో మన ఇంటికి వచ్చాడు,
మీ చెల్లెలి భర్త, తనని గౌరవంగా చూసుకోవడం మన బాధ్యత అని చెప్పి ఇక మీనా అంటుంటే, కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకోవాలా అని బాలు అంటుంటే, లేదండి నోటి మీద పెట్టుకోండి చాలు అని చెప్పి ఇక బాలు చేతుల్ని చూసి నోటి మీద అయితే పెడుతుంది. కరెక్ట్ గా చెప్పావు మీనా, ఆ నోరు కాస్త కంట్రోల్లో ఉంచుకోరా, ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవ చెయ్యను అని చెప్పి ఇక ప్రభావతి అయితే చెప్తుంది. నీ కొడుకునే కదా కంట్రోల్లో పెట్టుకోవడం నీకు రాదు అని చెప్పి ఇక కుదురుగా ఉండడం నాకు రాదు అని చెప్పి ఇక బాలు అయితే అంటూ ఉంటే, ఒరేయ్ ఒరేయ్ ఏంట్రా నువ్వనేది అని చెప్పి ఇక ప్రభావతి అంటూ ఉంటే, నిన్ను అని చెప్పి ఇక ప్రభావతి అంటూ ఉంటే, ఈ లోపల మీనా అయితే నవ్వు ఆపుకుంటూ ఉంటుంది. నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదా అని చెప్పి ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అయ్యయ్యో లేదత్తయ్య అని చెప్పి ఇక మీనా అనడంతో, ఒరేయ్ వాళ్ళు చాలా గొప్పోళ్ళరా అని ప్రభావతి అంటుంటే, ఏంటి నీకా అని చెప్పి బాలు అంటాడు. చెప్పేది వినరా అని చెప్పి ప్రభావతి అంటుంటే, నేను వినను అని చెప్పి బాలు అంటాడు. అయ్యో ఒరేయ్ నీకు పుణ్యం ఉంటుంది, కాస్త వినరా, వాళ్ళు వెళ్ళేదాకా ఏ గొడవకు చేయకుండా ఉండరా, చాలే ప్రయత్నిస్తానులే అని చెప్పి ఇక బాలు అంటాడు. ప్రయత్నిస్తాను కాదురా, రాక రాక వాళ్ళు మన ఇంటికి వచ్చారు, నువ్వు కంట్రోల్ తప్పుతున్నప్పుడు ఏదో ఒకటి చేసి నిన్ను హెచ్చరిస్తా, నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పి ఇక ప్రభావతి అంటుంటే, ఏంటో అమ్మా అంతా నీ అదృష్టం మీద ఆధారపడి ఉంది అని చెప్పి ఇక బాలు అంటారు. అబ్బా కర్మ కర్మ, ఏయ్ ఇంటికి అల్లుడు వచ్చాడు, మంచి మంచి స్పెషల్ చెయ్యి, ఇదిగో లిస్ట్ అని చెప్పి ఇక ప్రభావతి తన చేతిలో ఉన్న లిస్ట్ అయితే మీనాకి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇక ఆ లిస్ట్ చూసిన మీనా అయితే ఒక్కసారిగా హవాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇవి తినడానికా అమ్ముకోవడానికా అని చెప్పి ఇక బాలు అంటాడు. నెత్తి మీద వేసుకొని అని చెప్పి ఇక అంటూ ఉంటే, అయ్యో మీరు ఆగండి అని చెప్పి ఇక మీనా అంటూ ఉంటుంది. ఇక ప్రభావతి మాత్రం లిస్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇలా చూడు లిస్ట్ పెద్దగా ఉందని కంగారు పడుతున్నావా నా పూలగంప అని చెప్పి ఇక బాలు అంటూ ఉంటే, ఏవో 2 ఐటమ్స్ చేసి వాడి మొహాన్ని ఇసురుకొట్టు, వాడే ఉంటాడులే. అది కాదండి, ఐటమ్స్ గురించి కాదు, ఇంట్లో గొడవ ఏమవుతుందా అని భయంగా ఉంది అని చెప్పి ఇక అంటూ ఉంటే, నా పిచ్చి పూలగంప ఏ గొడవ జరగదు, నేను నీకు మాటిస్తున్నాను కదా. నిజంగానా అండి, నువ్వు ఇలాగే నవ్వుతూ ఉండాలి నా పూలగంప అని చెప్పి ఇక బాలు అయితే మీనా బుగ్గలతో ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. నేను ఎప్పుడు మీ రేంజ్కి చేరుకోవాలి, నిజంగా నేను కూడా మీ రేంజ్కి చేరుకోవాలనే ఇప్పుడిప్పుడే చిన్నగా ఫర్నిచర్ షోరూమ్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇక మనోజ్ అయితే సంజు దగ్గర గొప్పలు చెప్తూ ఉంటాడు. ఓ అవునా, ఎంత ఉంటుంది దాని వాల్యూ, ఒక 2 crores ఉంటుందా అని చెప్పి ఇక సంజు అయితే గొప్పలు చెప్పుకుంటున్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఒరేయ్ చచ్చిందిరా గొర్రె, చూసావరా మా నోడిని, అబ్బా ఆ మనోజ్ గారు ఎలా చేస్తున్నాడో, మాట్లాడడానికి మనుషులు తప్ప తినడానికి ఏమి ఉండవా మీ ఇంటికి వచ్చినోడికి కనీసం కాఫీ అయినా ఇస్తారా లేదా అని చెప్పి ఇక సంజు అంటే, అబ్బెబ్బే అలాంటి మర్యాదలు కావాలా, అలాంటి మర్యాదలు ఏం చేస్తాంలే బాలు అని చెప్పి ఇక అంటూ ఉంటే, మన మర్యాదల గురించి తనకి గొప్పగా చెప్పాలా ఏంటండి అని చెప్పి ఇక మీనా అంటూ ఉంటుంది. అయ్యో బాబు వెళ్ళి కాళ్ళు కడుక్కోండ్రా, ఈ లోపల నీకు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది మీనా అని చెప్పి ఇక సుశీల అంటుంటే, ఎక్కడ కడుక్కోవాలి కాళ్ళు, పైన కింద అని చెప్పి ఇక సంజయ్ అంటూ ఉంటాడు. నాకు తెలియదు కదా అని చెప్తుంటే, నాతో రండి అని చెప్పి ఇక మౌనిక అయితే తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక సంజుని బావగారు నేను కూడా వస్తున్నా అని చెప్పి ఇక మనోజ్ అయితే వెనకాల వెళ్తూ ఉంటే, జై నువ్వు వాగరా, నువ్వు ఇప్పుడు కడిగినా రూపాయి కూడా ఇవ్వడు, ఆవేశపడకు అని చెప్పి ఇక మనోజ్ని అయితే ఆపుతూ ఉంటాడు బాలు. రే ఇక అది విన్నా రోహిణి అయితే చాలా గిల్టీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇక మనోజ్ అటు సంజు అటు వెళ్ళిన తర్వాత ఇక శృతి అయితే, ఇప్పుడు అతనికి మన బెడ్రూమ్స్లో ఏ బెడ్రూమ్ ఇవ్వాలో ఇప్పుడే ఆలోచించుకోండి, మళ్ళీ తన ముందు ఆలోచించుకుంటే తను ఖచ్చితంగా ఫీల్ అయిపోతూ ఉంటాడు అని చెప్పి ఇక అనడంతో ఇక వెంటనే ప్రభావతి అయితే, రేయ్ నీ రూమ్ ఇవ్వరా, నీ రూమ్ చాలా బాగుంటుంది అని చెప్పి ఇక అనడంతో, అయ్యో అత్తయ్య గారు ఆయనకి ఆ రూమ్లో తప్పితే ఇంకెక్కడా నిద్ర పట్టదండి అని చెప్పి ఇక చెప్పడంతో ఇక ప్రభావతి అయితే హవాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే శృతి అయితే మా రూమ్ తీసుకోండి అని చెప్పి ఇక అంటూ ఉంటారు. ఇక ఇది ఇలా ఉండగా అందరూ అయితే సరదాగా పైన బెడ్షీట్ పరుచుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మీ ఆయన నిన్ను ఇబ్బంది పెడుతున్నాడా, అయితే బాలుకి ఒక మాట చెప్పు, గ్యారేజ్ తీసుకొని వస్తుంటాడు, మా ఆయనకి ఇంకో మాట చెప్పావు, గరిట తీసుకొని వచ్చి ఇద్దరు కూడా మీ ఆయన్ని తుక్కు రేక్ కొడతారు, దెబ్బకు దారిలో వస్తాడు సంజు అని చెప్పి ఇక శృతి చెప్పడంతో ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారు. అది విన్నా బాలు అయితే ఇక చాలా షైగా ఫీల్ అవుతూ, ఏంటి మీ అన్న వదినలో అందరూ నా మీద జోకులు వేస్తుంటే నువ్వు కూడా వాళ్ళతో కలిసి నవ్వుతూ
మారిపోయావు కదూ అని చెప్పి ఇక కిందకి వచ్చిన మౌనికతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఇక అయ్యో ఒకసారి నేను చెప్పేది వినండి అని చెప్పి ఇక మౌనిక ఆపుతూ ఉంటే ఇక వినకుండా రూమ్లోకి వెళ్ళి డోర్ వేస్తూ ఉంటాడు. ఇక తన చెయ్యి ఇక మౌనిక చెయ్యి అయితే డోర్ మధ్యలో పడి నలిగిపోతుంది. ఇక అబ్బా అని చెప్పి ఇక గట్టిగా అరవడంతో అక్కడికి బాలు అయితే వస్తాడు. ఇదంతా వీడు కావాలనే కదా చేస్తున్నాడు అని చెప్పి ఇక ఆవేశంగా లోపలికి వెళ్ళిపోబోతూ ఉంటే మౌనిక ఆపుతూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్.